నమస్కారం. అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. దేవతల రాజధాని అమరావతి అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం భూమి పూజ చేశారు. అనంతరం ఓం నమో వెంకటేశాయ అంటూ సీఎం చంద్రబాబు ఉపన్యాసాన్ని ప్రారంభించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ యుగంలో ఏపీలో అవతరించారని తెలిపారు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేశామని గుర్తు చేశారు. ఈ ప్రాంతానికి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి తన ద్వారా సంకల్పించారని తెలిపారు. ఇక్కడి రైతాంగం 29,000 మంది 33,000 ఎకరాలు భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని వారికి అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. వారికి ఈ సంకల్పాన్ని వెంకటేశ్వర స్వామి కల్పించారని చెప్పారు. కృష్ణానది తీరాన పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మితమైందని తెలిపారు. 1983లో తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తే 2003లో ప్రాణదానం కార్యక్రమాన్ని సిమ్స్ లో ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, మా ఇంటి నుంచి చూస్తే ఆయన నామాలు కనిపిస్తాయి అని చెప్పుకొచ్చారు. ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి అప్రతిష్ట పాలు తెచ్చే పనిని చేయలేదని, ఎవరిని చెయ్యనివ్వనని తెలిపారు. तद्विष्णोवस्सविदा प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणा आप्यायध्वमग्निया देवभाषिरच्चवरणाघदात्पदया विदट्टातः वहन्ति कवयः पुरस्तात् देवेभ्यो दुष्टमिह बर्हिरासदे देवानां परिहोतमसि वर्षवृद्धमसि देववर्हिर्मात्वाङ्मङ्मातिर्यक् पर्वते धत्तात् देवात्सादिन्द्रज्जत्वा बाहुभ्यामुध्यच्छे भूरसि भू प्रतिष्ठित्यै भुवसि भुव प्रतिष्ठित्यै सुवरसि सुव प्रतिष्ठित्यै वन्दे राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्य सोमं श्यामसि स्वस्तिमन्तार्थाः सत्याः सफलाः भवन्तः श्रीमन्तो महान्तो యజమానస్య మనస్సంకల్ప సిద్ధిరస్తు. చూస్తే మంగాపురం నుంచి ఆ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడొస్తాయి. ఆయన్ని చూస్తూ బతికాం. ఆయన పాద పద్మాల చింతన అనునిత్యం తరించాం, ముందుకెళ్ళాం. అందుకే నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కలియుగ దేవుడు అనుకున్నప్పుడు, ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళతాను, ఒక భక్తి భావంతో వెళతాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. నేను వెంకటేశ్వర స్వామిని చూశాను. కొంతమంది తప్పులు చేస్తారు. తప్పులు చేస్తే చాలాసార్లు చెప్పేవాళ్ళు. కొంతమంది మనం అనుకుంది వేరే జన్మలో మనల్ని శిక్ష పడుతుంది, మనం నష్టపోతాం అనుకుంటాం. కానీ వెంకటేశ్వర స్వామి మాత్రం ఈ జన్మలోనే తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. ఇక్కడే పాలక మండలి కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, ఎవరైనా అక్కడికి పోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇది నా అనుభవం. నేను చూశాను, క్లోజ్గా కూడా వాచ్ చేశాను. కానీ ఈరోజు అలాంటి సందర్భంలో మనం ఆలోచిస్తే ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు.
ఈ రోజు మీరు ఒక్కసారి ఇక్కడ చూస్తే అంతర్జాతీయ డిజిటల్ అరెస్ట్ ముఠా గుట్టుని భీమవరం పోలీసులు రట్టు చేశారు. ఇటీవల విశ్రాంత ప్రొఫెసర్ శర్మ నుంచి సైబర్ నేరగాళ్లు 78 లక్షలు దోచుకున్నారు. సిమ్ కార్డు వచ్చిందని సిబిఐ అధికారులమంటూ ఆయనకు ఫోన్ చేశారు. సిమ్ కార్డులో తేడా ఉందని తాము సరిచేస్తామని పేర్కొన్నారు. అనంతరం డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు బెదిరించారు. ఈ క్రమంలో శర్మ ఆధార్ బ్యాంకు ఖాతా వివరాలను ముఠాకు తెలిపారు. 13 రోజుల వ్యవధిలో ఆయన ఖాతాలో ఉన్న 78 లక్షల్ని నేరుగాళ్లు కాజేశారు. దీంతో బాధితుడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించాడు. భీమవరం 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 7 బృందాలుగా వేట మొదలు పెట్టారు. మొత్తం 14 మందిని నిందితులుగా గుర్తించి 13 మందిని అరెస్టు చేశారు. ముంబైకి చెందిన ప్రధాన సూత్రధారి రహతే జే నాయన్ పరారీలో ఉన్నారు. No digital arrest that exists in India. ఏమైనా అట్లాగా కాల్ చేస్తే వెంటనే లోకల్ పోలీస్ కానీ 1930 కాల్ చేయండి. అండ్ ఆల్సో ఇది బికాజ్ మోస్ట్ ఆఫ్ దీస్ విక్టిమ్స్ ఆర్ ఓల్డ్ పీపుల్, అక్కడ వెళ్ళి వీ విల్ ఆల్సో ఆర్గనైజ్ అవర్ ఎఫర్ట్స్. తర్వాత బ్యాంక్ కూడా మాట్లాడటం జరిగింది. అట్లాగే సీనియర్ సిటిజన్స్ ఇఫ్ దే ఆర్ కమింగ్ టు బ్యాంక్, ఈ విషయంలో కూడా చూస్తే 6 సార్లు ద విక్టిమ్ హ్యాస్ గాన్ టు బ్యాంక్ అండ్ ట్రాన్స్ఫర్డ్ ది అమౌంట్ ఆన్లైన్. సో దే నీడ్ టు బి గైడెడ్, ఆస్క్ ద క్వశ్చన్, మీరు ఎందుకు డబ్బులు పంపిస్తున్నారు, మేబీ దిస్ అమౌంట్ మే నాట్ లుక్ దాట్ బిగ్ ఆర్ దాట్ స్మాల్, బట్ జాగ్రత్తగా ఇఫ్ వీఆర్ ఏబుల్ టు స్టాప్ అండ్ ప్రివెంట్ దీస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్, ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ డిటెక్షన్, అండ్ యాజ్ ఐ టోల్డ్, ఇట్స్ టేకింగ్ అ లాట్ ఆఫ్ పెయిన్స్ టేకింగ్ ఎఫర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చూస్తే ఇట్ విల్ లుక్ లైక్ వెరీ స్మాల్, ఇన్ 5 minutes ఐ హావ్ కవర్డ్ ఇట్ అప్. బట్ 10 రోజుల నుంచి మన అందరూ టీమ్, సిఐ 2 టౌన్ గారు, 1 టౌన్ గారు, భీమవరం రూరల్ సిఐ గారు, ఆకువీడు సిఐ గారు అందరూ చూస్తున్నారు. And our special commando SI Jarmohan Mamshi, he is being following the entire development through his technological apps and everything. 6 months course he has also done in this regard. So it is a very difficult thing, but man kuda నేర్చుకుంటున్నారు, fraudsters kuda new methods invent చేస్తున్నారు how to fraud people, but we are also catching up and we will definitely make sure that these kind of crimes are prevented. హావభావాలు భాషా పటిమతో అయినను పోయి రావాలి హస్తినకు అని డ్రామా పద్యం చెప్పి పరకామణి కేసు నుంచి తప్పించుకోవడానికి భూమన కరుణాకర్ రెడ్డి తంతాలు పడుతున్నారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఆయన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. కుడితిలో పడ్డ ఎలుక. ఇంకా కొంచెం లోతుగా వెళ్లాలంటే శ్లేష్మంలో చిక్కుకున్న ఈగ. లేదు ఇంకా లోతుకెళ్లాలంటే సాలెగూడులో ఇరుక్కున్న పురుగులాగా ఉంది అతని పరిస్థితి. నేను ఒక్కటి అడుగుతానయ్యా, 14.5 crore ఖరీదైన ఆస్తులు ముద్దాయి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు, దేవాలయానికి గిఫ్ట్గా డ్రామా ఆడి తీసుకున్నారు. ఆ గిఫ్ట్గా తీసుకున్నది మీ బోర్డ్ మీటింగ్లో టేబుల్ ఎజెండాగా పెట్టారు. దీని గురించి ఇంకా లోతుగా చేయాలి, లేదా వివరాలు కనుక నువ్వు రిజెక్ట్ ఎందుకు చేయలేదు? చైర్మన్ నువ్వే కదా, ఎందుకు రిజెక్ట్ చేయలేదు? ఏదైతే క్రైమ్ ప్రాపర్టీ ఉందో, ఏదైతే నువ్వు టేబుల్ ఎజెండాగా పెట్టావో దాన్ని మీ సన్నిహితులకి 60,000 రూపాయలకి ఇస్తావా? నన్ను అడిగితే 10 లక్షల రూపాయలకు తక్కువ వేయటానికి లేదు. నువ్వు కదా కారణం, నువ్వు చేసింది కాదా? ఒక దొంగను దొరగా మార్చింది నీవు కాదా? ఇక్కడ ఆయనను పోయి రావాలి హస్తినకు డ్రామా ఆడతావా? ఇది కురుక్షేత్రంలో పద్యం పాడతాడు, ఆయనను పోయి రావాలి హస్తినకు. ఎక్కడికి పోవాలో తొందరలోనే హస్తినకు కాదు తమ్ముడు, శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలి నువ్వు. టీడీఆర్ బాండ్లేక అంటారు. టీడీఆర్ బాండ్లు తిరుపతిలో ఎన్ని కోట్లు కొట్టేశావు నీవు, నీ కొడుకు ఎన్ని కోట్లు కొట్టేశావు తెలీదా? సంగీతం చెబుతావు, ఆయనను పోయి రావాలి హస్తినకని. పోతావు, ఎక్కడికి పోతావో చూడు. సిఐడి అయ్యన్నార్ గారు నిన్ను వదిలేది లేదు మిస్టర్. ఆయన భయపడేవాడు కాదు మిస్టర్. నీకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు మిస్టర్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి పొంగూరు నారాయణ ఇటీవల టిడ్కో టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇళ్ల నిర్మాణంపై సమీక్షలు నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ నెలాఖరికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇది టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా పేదలకు పక్కా ఇల్లు అందించే కార్యక్రమానికి చెందింది. టిడ్కో ఇల్లు పేదలకు రేర్ అండ్ మీర్ కేటగిరీలోకి అందించే సబ్సిడీ హౌసింగ్ ప్రాజెక్టులు. మున్సిపల్ కమిషనర్లు ప్రతి వారం పరిశీలించి ఇన్ఫ్రా సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.
1919లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ టిట్కో హౌసెస్ని 7,01,000 ఆ రోజు ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేసి 5,00,000 హౌసెస్కి యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని 4,94,000 హౌసెస్ గ్రౌండ్ చేశాము. అయితే గత ప్రభుత్వం వచ్చి వాటిలోని 2,61,000 కుదించి క్యాన్సిల్ చేస్తుంది. ఇక్కడ 1,248 శాంక్షన్ చేస్తే 96 క్యాన్సిల్ చేసి 1,152 చేయమన్నారు. దీంట్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. జూన్ ఎండింగ్ లోపల ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే రోడ్డు, లైట్స్, వాటర్, డ్రైనేజీ, టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రజలకు ఇస్తామని మరొకసారి తెలియజేస్తాం. పీపీపీ మోడల్స్ పై బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ప్రకటించారు. ప్రజల కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ పోరాటమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలని పీపీపీ మోడల్లో ప్రైవేటు దక్కించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించడం జరిగింది. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి తమ అభ్యంతరాలు తెలియజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసమే మెడికల్ కళాశాలని ప్రారంభించాం. గత ప్రభుత్వ కాలంలో ప్రజలకు విద్య, వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మెడికల్ కళాశాలని ప్రారంభించామని బొత్స స్పష్టం చేశారు. కాబట్టి మీరు ఇవన్నిటిని కూడా వాస్తవంగా అవసరమైతే చెక్ చేసుకోండి, రీచెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు అదే పనిగా దీన్ని ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్తున్నారు. వాస్తవానికి కుటుంబంలోని నాయకులు కూడా, పెద్దలు కూడా, ఆ ప్రజల సానుభూతి పరులు కూడా వచ్చి వీటి మీద స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, సంతకాలు చేస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న విషయం అని చెప్పాం. ర్యాండమ్ చెక్ చేసుకోండి మీకు ఇచ్చిన తర్వాత అని చెప్పాం. లేదు అంటే ఇప్పుడే ఓ టీం పంపించుకొని క్రాస్ చెక్ చేయండి జరుగుతున్న కార్యక్రమాన్ని చెప్పాం. ఎందుకంటే ఇది ప్రజా అవసరానికి సంబంధించింది. ఇదేమో రాజకీయ కోణంలో, రాజకీయ లబ్ధి కోసమో, రాజకీయ స్వాతంత్రం చేస్తున్న కార్యక్రమం కాదు. ఈ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ఒక బాధ్యతగా ప్రజల తరఫున ప్రజల ఆలోచనని, ప్రజలతో నష్టాన్ని పాడవలసిన బాధ్యత మాకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. చూసాం భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం మీద వచ్చి కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడ్డాము, ఏ విధంగా ప్రజలు ఆందోళన చెందారో, ఏ విధంగా చాలా కుటుంబంలో పెద్దలెత్తి ప్రాణాలు కోల్పోయారో, ఆ రోజు ఎంత మదన పడ్డామో చూసాం. ఆ చర్యలన్నింటినీ అప్పుడు జరుగుతున్న సందర్భాన్ని పుణికిపుచ్చుకొని ఆ రోజు ఆయన నాయకత్వంలో ఆ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే కేంద్రం తీసుకున్న పాలసీ ప్రకారం జిల్లాకు మెడికల్ కళాశాల ఉండాలని నేను తీసుకున్న అన్నిలో భాగంగానే అన్నయ్య నిన్న మొన్న పెట్టింది కాదు, కోవిడ్ తర్వాత వచ్చిన తర్వాత పెట్టింది కాదు. 17వ సంవత్సరం నుంచి దేశంలో ఆ పాలసీ ఉంది. కానీ ఆనాటి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం వాటిని విస్మరించింది. వాళ్ళకి అక్కర్లే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజా సంక్షేమం కోసం ఆ నిర్ణయం తీసుకొని ఒక్కొక్క కళాశాలకి 500 కోట్ల రూపాయలని తిరుమల లడ్డు వివాదంలో ప్రస్తుత ప్రభుత్వం నా మీద విష ప్రచారం చేస్తోంది అని వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తుందని సుప్రీంకోర్టులో నేను పిటిషన్ దాఖలు చేశాను. కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా పరిస్థితులు ఉన్నాయి. 20 కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారయ్యాయన్న ఆరోపణలో వాస్తవం లేదని చెప్పుకొచ్చారు. అధిక ధరలతో నెయ్యిని కొనుగోలు చేశారన్న ఆరోపణలు నిజం కాదు. 2019 నుంచి 24 హయాంలోని కల్తీ జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు కూడా కల్తీ జరిగిందా, దర్యాప్తు జరగాలని వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. రిపోర్ట్ ప్రకారం ఈ నెయ్యి ఏ 4 ట్యాంకర్లో అయితే వెనక్కి పంపించామని చెప్తున్న నెయ్యి మళ్ళా ఆగస్టు 24లో వేరు సప్లయర్స్ ద్వారా ఆ నెయ్యి లడ్డూ తయారీలో ఉపయోగించారని సిట్ ఛార్జ్షీట్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి అప్పుడు ఆ నెయ్యి లడ్డు తయారీలో ఉపయోగించారు కదా,
మరి అప్పుడుంది ఇప్పుడున్న చంద్రబాబు గవర్నమెంటే కదా. మరి ఆరోపణలు నిజమైతే ఈ తప్పుకి ఎవరు బాధ్యత? దీనికి కూడా మేము బాధ్యతనా? చంద్రబాబుతో దాటి అందులో ఉన్న టీటీడీ అధికారులుగా, టీటీడీ పెద్దలుగా, వీటన్నిటికీ ల్యాబ్ బేసిక్గా పెడుతున్నాం. ల్యాబ్ అనేది అప్పుడు పాత రోజుల నుంచి ఉండే అదే ల్యాబ్, ఇప్పుడు ఉండేది అదే ల్యాబ్. ఇంకా మా పీరియడ్లో ల్యాబ్ని ఇంకా ఆధునాతకంగా చేయడం కోసం ఎన్డీడీబీ సహకారంతో, సిఎఫ్టీఆర్ఐ సహకారంతో దాన్ని మెరుగ్గా అభివృద్ధి చేయడం కోసం నిధులు కూడా ఇచ్చి అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఉండగా ఈ మధ్య పత్రికల్లో, ఇతర మీడియా సంస్థల్లో 2019-24 మధ్య తయారైన లడ్డులన్నీ కూడా కల్తీ నెయ్యితోనే తయారు చేశారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు ఇలానే తయారయ్యాయంటూ సిట్ చెప్పిందంటూ రాస్తున్నారు. సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎక్కడ వాళ్ళు డిస్క్లోజ్ చేశారు? ఇన్ని వేల లడ్లు కల్తీ ఆల్టెడ్ గీతో తయారైనాయి అని. దేవుడి ప్రసాదం మీద నిందితుల రాజకీయాల కోసం ఇలా దిగజారిపోయి ఆరోపణలు చేస్తారా? మీడియా సంస్థలకు కూడా నియంత్రణ పాటించకపోవటం విచారకరం. తిరుమల క్షేత్రానికి నెయ్యి సరఫరాపై ప్రతి 6 నెలలకి టెండర్ ప్రక్రియ జరుగుతుంది. 2024 జూన్ జూలైలో తిప్పి పంపిన 4 ట్యాంకర్లు సంబంధించిన టెండర్లో పాల్గొని నెయ్యి సప్లై చేయడం అనేది జూన్లో మొదలైంది. అంతేకాకుండా ఆ కంపెనీకి తిరుమలకి సప్లై చేయడం కూడా అదే తొలిసారి. ఏదైతే జూన్ జూలైలో ఆల్రెడీకి సప్లై చేశారని, అది ఆ కంపెనీ పేరు యార్ డైరీ. ఏ రకంగా ప్రస్తావనలో ఆ కంపెనీ తిరుమలకు సప్లై చేయకుండా సప్లై చేయడం కూడా అదే తొలిసారి. 19-24 మధ్య ఏ రకంగా ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చెప్పగలుగుతున్నారు దాన్ని బేస్ చేసుకుని. పైగా టీటీడీకి నెయ్యిని ఒకే సంస్థ నుంచి నెయ్యి సప్లై ఎప్పుడు చేయలేదు. నవంబర్ 30 తేదీన విజయవాడలో జరగనున్న కాపునాడు స్వర్ణోత్సవం బ్రోచర్ని ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టికల ప్రభాకర్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. వంగవీటి మోహనరంగా కాపునాడు ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా విజయవాడలోని జింకానా గ్రౌండ్స్ లో కాపునాడు స్వర్ణోత్సవం వేడుకలు జరుగుతున్నాయని జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కాపు సంఘాల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మేకల బాబురావు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, తోట కోటేశ్వరరావు, రాగం సదాశివరావు, మలిశెట్టి సుబ్బారావు, రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ మీటింగ్ ఈ నెల 30వ తారీఖు విజయవాడ జింకానా గ్రౌండ్స్లో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది. దాని అందరూ ఆహ్వానించడం, పెద్దలను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రాన్ని పెద్దలు డాగల ప్రభాకర్ గారు, కాపు నాయకులు మలిశెట్టి సుబ్బారావు గారు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాగం సదాశివరావు గారు, జోన్ 3 అధ్యక్షులు బందలపాటి వెంకటరావు గారు, గుంటూరు జిల్లా కాపునాడు అధ్యక్షులు చెల్లుపల్లి శ్రీనివాస్ గారు, ఏదైతే రంగా గారు మరణం తర్వాత మిర్యాల వెంకటరావు గారు సారథ్యం వహించి కాపునాడు నడుపుకుంటూ వచ్చారు. మిర్యాల వెంకటరావు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాడుల పర్యటనలు చేస్తూ కాపునాడును బలోపేతం చేశారు ఆ రోజున. ఆ తర్వాత వాళ్ళు కాలం చెల్లించిన తర్వాత గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఈ కాపునాడు ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నది. కాపుల యొక్క ఔన్నత్యానికి, కాపుల యొక్క అభివృద్ధి కోసం, కాపులు ఔన్నత్యం పాటుపడుతూ ముందుకెళ్తున్నటువంటి కాపునాడు 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా పెద్దలు మలిశెట్టి సుబ్బారావు గారు మేమందరం కూర్చొని ఇవాళ కాపునాడులో మలిశెట్టి సుబ్బారావు గారు ఆ రోజు జిల్లా అధ్యక్షుడిగా చేశారు. మేమందరం కలిసి జిల్లాలో కాపునాడు నడిపాం. కాబట్టి నేను కాపు పెద్దగా దీన్ని హర్షిస్తున్నాను. దీనికి మన కాపు సహోదరులు అందరూ వచ్చి చేయవలసిందిగా కోరుతున్నాను. రీసెంట్గా ఒక 1 మంత్ నాడు నేను జాయినింగ్ అవ్వడం జరిగింది మన పెద్దల సమక్షంలో. అలాగే మన పెద్దలు వారి ద్వారా ఇవాళ మనం జరగబోయే 50 సంవత్సరాలు అటువంటిది బ్రోషర్ రిలీజ్ చేయడం అనేది, పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది
మన పెద్దల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గుంటూరు నుంచి అందరం కూడా రేపు 30వ తారీఖున ఆదివారం రోజున ఎక్కడెక్కడ బస్సులు పెట్టడం జరిగింది. ఆ బస్సులు అందరం కూడా ఎక్కి ఫుల్గా వెళ్ళి చేసి ప్రతి ఒక్కళ్ళం కూడా వెళ్ళి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కాపు నాయకులారా, దయచేసి మీకు చేతులెత్తి ప్రణామాలు చేస్తున్నాను. రండి 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 విజయవాడ నవంబర్ 30వ తారీఖున కదలండి. సముద్రంలాగా కడలి సముద్రంలాగా కదలండి. కాపు నాడు కాపు జాతి అంటే ఆంధ్రదేశంలో ఒక గుర్తింపు తెచ్చే విధంగా 1988న ఏ విధంగా అయితే దిగ్విజయంగా రంగా గారి ఆధ్వర్యంలో జరిగిందో అదే విధంగా జరిపించాలని చెప్పేసి మీ అందరికీ కూడా చేతులు వచ్చి నమస్కరిస్తున్నాను. కాపు నాయకులారా ముఖ్యంగా నాయకులకే చెప్తున్నా, విడిపోబాకండి. ఎవడు కాడు విడిపోయాడనుకో పలసన పడిపోతాం, తొక్కేస్తారు. అందరూ ఏకమైతే సూర్యుడిపాటి జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఈమని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ స్వర్ణోత్సవ సభ అంబేద్కర్ భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ కోవెలముడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా మరియు వివిధ దళిత బహుజన సంఘాల నాయకులు హాజరయ్యారు. భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలందరి సొత్తు అని తెలిపారు. అంబేద్కర్ ఒక కులానికి మతానికి చెందిన వ్యక్తి కాదని అందరివాడని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన ఈ భారతదేశంలో ప్రజలందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటున్నారని తెలియజేశారు. నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగం సందర్భంగా చంద్రశేఖర్ గారు, దాసరి రమణ గారు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మనమందరం అంటే మన భారతదేశంలో కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మనమందరం కూడా ఈ యొక్క నవంబర్ 26న ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే బాబాసాహెబ్ గారి ఆశయాలను మరియు ఆయన చెప్పిన స్ఫూర్తిని ప్రతి ఒక్క దశలో మేము ముందుకు తీసుకెళ్లడానికి మా అంతు మేము కృషి చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి అంటే పిల్లలు వచ్చారు కాబట్టి ఎడ్యుకేషన్ గురించి వారికి అవగాహన గురించి రానున్న తరాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన కష్టాలు ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే రాబోయే తరాలు కూడా ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మేము అందరం చూడొచ్చు, ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా రాజ్యాంగం గురించి అంటే పిల్లలకి మ్యాక్ట్ అసెంబ్లీ అని ఏర్పాటు చేశారు. ఎందుకంటే మన పిల్లలకు కూడా రాజ్యాంగం ఒక రూల్స్ని, దాంట్లో ఉన్న ఫిలాసఫీ, దాంట్లో ఉన్న డిసిప్లైన్, క్రమశిక్షణ, న్యాయం, సామాజికంగా ప్రతి ఒక్కటి కూడా తెలియజేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడా మ్యాక్ అసెంబ్లీ అదరగొట్టారు అని చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లలకి ఎంతగానో అభినందించారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు అమల్లో తీసుకొచ్చిన రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు చేస్తారు. కానీ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారు సజిలా గారికి, మరి ఇక్కడ దాసరి జ్యోతి గారికి, అందరూ కూడా ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలతోటి మేము ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభను ఎంతో కష్టపడి దాసరి రమణ గారు, మేము 4 రోజుల నుంచి ఆర్థికంగా మేమే చేసుకుని ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి సజిలా గారు వచ్చి మంచి స్పీచ్ ఇచ్చారు అంబేద్కర్ గారి గురించి. మీ అందరూ కూడా మేము జైభీం తెలియజేస్తూ అచ్చంపేట మండలం కస్తల గ్రామంలో ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 5వ రోజు తమ సమస్యల్ని చెప్పుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రజల వద్దకు మరింత చేరువుగా వెళ్లి వారి సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటున్నందుకు ఉపయోగకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందుతున్నాయో లేదో ప్రజలను అడిగి తెలుసుకుంటున్నామని తెలియజేశారు. ప్రజలకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, వారిని ఆర్థికంగా, సామాజిక పరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఇచ్చారు అంటే వాళ్ళకి కనీసం పొజిషన్ చూపించాలి కదా మనం. ఇది ఎవరు వేరే వాళ్ళు వండుకుంటున్నారు పొలం ఏదే ఈ 23 సరిహద్దుల్లో ఈ ఎకరన్నర అయితే వీళ్ళకి రాళ్ళు వేసి చెప్పండి పట్ట ఇయిపోతే ఇయిపోయాం కనీసం అనుభవం ఉన్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.